మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీతో దండెత్తబోతున్నాడు. తనలానే బాలయ్య కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 పనులు మొదలు పెట్టేలా ఉన్నాడు. ఇక వెంకీ నాకు కూడా అద్భుతాల వేట కోసం కథల వేటని మొదలు పెట్టారు. మరి గతంలో జరిగిన అద్భుతమే ఇప్పుడు సోఫియా ఫ్యాంటసీ రూపంలో కలిసొస్తుందా? విశ్వంబర కొత్త షెడ్యూల్లో గ్రాఫిక్స్ బేస్డ్ సీన్స్ తీయబోతున్నారు. ఆ షెడ్యూలే 28 రోజులు ప్లాన్ చేశారట. చిరు కెరీర్లో సోషియో ఫ్యాంటసీ ఎప్పుడు కలిసొచ్చింది, మెగా మార్కెట్ ని పెంచేసింది. ఇప్పుడు అదే జరుగుతోందా? జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టైంలో బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. అంజీ మూవీ ఆగి వచ్చినా అద్భుతాలు చేసింది. నెగటివ్ టాక్ వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో డబ్బై అప్పట్లో చాలా రాష్ట్రాల్లో సినీ జనాలను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు విశ్వంబర కూడా అదే రేంజ్ లో మార్కెట్ మైలేజ్ పెంచే అవకాశాలున్నాయి. అద్భుతాల వేట ఎప్పుడూ వసూళ్లకే బాట వేస్తుందని ప్రూవ్ అయింది కాబట్టి కాలం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. చిరులానే బాలయ్యకి తన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సోషియో ఫ్యాంటసీ సినిమాలున్నాయి. అందులో ఆదిత్య 369 ఇప్పటికీ హాట్ ఫేవరెటే. టీవీలో అయితే ఫుల్ రేటింగ్స్ ఉన్న సినిమా ఇది. అలాంటి మూవీకి సీక్వెల్ తీయాలనేది బాలయ్య డ్రీమ్. అదే జరగబోతుందంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ని ఈ ఏడాదే పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తన కొడుకు మోక్షజ్ఞ ఏ సినిమాతోనే ఎంట్రీ ఇస్తాడంటున్నారు. ఆదిత్య 369 లానే భైరవ ద్వీపంతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య సైఫై సోషియో ఫ్యాంటసీలతో ఈ ఏడాది రూటు మార్చే పనిలో ఉన్నాడని, ఆ ప్రయత్నాలు వేగవంతమయ్యాయని తెలుస్తోంది. చిరు బాలయ్యలానే వెంకీ కెరీర్ లో కూడా చిత్ర విచిత్రాలు జరిగాయి. సాహస వీరుడు సాగరకన్య అంటూ తను అప్పట్లో చేసిన ప్రయోగం వికటించింది. కానీ టీవీలో మాత్రం మంచి రేటింగ్స్ ని ఇప్పటికీ సొంతం చేసుకుంటోంది. అందుకే ఈ తరహా జానర్ ప్రయత్నించాలని వెంకీ ప్లాన్ చేసుకున్నాడట. అనిల్ రావిపూడి మేకింగ్ లో ప్లాన్ చేసింది ఇలాంటి జానరే అయినా కాస్త కామెడీ టచ్ చేస్తున్నారట. ఇక వెంకీ అటు సాహసాలు ఇటు డివోషనల్ ఫ్లేవర్ లో ఉన్న మూవీ దేవిపుత్రుడితో కూడా అప్పట్లో మంచి ప్రయోగమే చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. చిరు బాలయ్యతో పోలిస్తే ఈ రూట్లో వెంకీకి డౌట్లే ఎదురయ్యాయి. ఇక నాగ్ విషయానికి వస్తే సోషియో ఫ్యాంటసీ అనలేం, సైఫై మూవీ అనుకోలేం. కానీ గోవిందా కాస్త డివోషనల్ టచ్ ఉన్న రియలిస్టిక్ మూవీ. అలా తను చేసిన ప్రయోగం అప్పట్లో అద్భుతాలు చేస్తుందనుకున్నారు, కానీ కుదరలేదు. అదే బ్రహ్మాస్త్ర లాంటి ప్రయోగం మాత్రం పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అయింది.